నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనం రెగ్యులర్గా సినిమా రివ్యూస్ ఏ విధంగా అయితే చెప్పుకుంటామో అదేవిధంగా ఈరోజు అంటే సంక్రాంతికి సంబంధించి కొత్త సినిమాలన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. సో అందులో ప్రజల్ని అంటే ప్రేక్షకుల కానీ అలరిస్తున్నటువంటి సినిమా మేజర్గా చెప్పుకోవాలంటే హనుమాన్. అంటే చిన్న చిన్న నటులతో తీసినప్పటికీ కూడా ఆ సినిమా ఒక హైప్ని క్రియేట్ చేసింది. స్టార్ట్ చేసి ఒక 3 ఏళ్ళైనా, ఒక సంవత్సరం క్రితం ముందు ట్రైలర్ రిలీజ్ అయ్యి అది చాలా సెన్సేషనల్ సృష్టించింది. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచింది. జై శ్రీరామ్. సో ఆ సినిమా రిలీజ్ అయింది. మరి దానికి సంబంధించినటువంటి జయాపజయాల గురించి ప్రకాష్ గారితో చర్చిద్దాం. ఎందుకంటే సినిమాల గురించి చాలా అద్భుతంగా ఆయన రివ్యూ ఇస్తారు. సో ఈ సినిమాకి మరి ఆయన ఏ విధంగా రివ్యూ ఇస్తారు, అదేవిధంగా దీనికి ఎంత రేటింగ్ ఇస్తారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. హనుమాన్ అంటే ఇది యాక్చువల్గా దీన్ని ఏ విధంగా అనాలంటే ఇది సోషియో ఫ్యాంటసీయా, లేక సోషియో మిథలాజికల్ ఫ్యాంటసీయా, లేకపోతే ఇది ఒక అంటే మామూలుగా సాధారణంగా ఉండే పిక్చర్ అంటారు, ఏ విధంగా అంటారు దీన్ని? జనరల్గా సోషియో ఫ్యాంటసీ, కాకపోతే లాస్ట్లో మిథాలజీ కూడా తోడవుతుంది. హనుమానే దిగి వస్తాడు తెర మీదికి. సో అది ఇలా అవుతుంది. సో బేసికలీ ఇది ఒక సూపర్ హీరో ఫిల్మ్. సో సూపర్ హీరోలో స్కోప్ చాలా ఉంటుంది ఇమాజినేషన్కి, అట్లానే ప్రిడిక్టబిలిటీ కూడా చాలా ఉంటుంది. ఏమవుతుందో మనకు తెలుసు. జనాలు కష్టాల్లో ఉంటారు, ఈయన సూపర్ స్ట్రెంగ్త్, ఈయన పవర్స్ తోటి అంటే చూస్తున్నప్పుడు అర్థమైపోతుందా? తెలిసిపోతుంది. సూపర్ హీరో, సూపర్ మ్యాన్, బ్యాట్మెన్ ఇవన్నీ చూసినా స్టార్ట్ ఏమవుతుంది, ఎండ్ ఏమవుతుంది మనకు తెలుస్తుంది. చాలా ఇప్పుడు సూపర్ హీరోలు కాబట్టి జటిలమైన ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి, మేజర్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మానవాళికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ బేసికలీ ఇక్కడ అదే ఒక ఫ్లా ఏంటంటే ఇది సూపర్ హీరో ఫిల్మ్, కానీ ఆయనకు తగ్గట్టుగా విలన్స్ కానీ అట్లాంటి పరిస్థితులు కానీ ఆ లెవెల్లో లేరు. అంటే ఆ పవర్ ని యూజ్ చేసేంత ప్రాబ్లమ్స్ మనకు ఈయన సాల్వ్ చేసే లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఈ పిక్చర్లో కనబడేవి. సో విలన్ లేకపోతే ఈ వ్యతిరేక పరిస్థితులు అనేవి అంతగా అది క్రియేట్ చేయడంలో కాస్త దే టుక్ ఏ బ్యాక్ సీట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి హీరో విలన్ అంటే మైనస్ అని అంటున్నారా ఎలాగా? ఎందుకంటే హీరో ఆల్రెడీ ఒక సినిమా జాంబిరెడ్డి తన ఏంటో ప్రూవ్ చేస్తున్నాను. నేను అలా అనట్లేదు. హీరోకి ఇలాంటి సబ్జెక్టులో హీరో ఎలివేట్ కావాలంటే, ఇప్పుడు సూపర్ మ్యాన్ అంటే ఒక మనిషి ఒక ఊరునో లేకపోతే కొంతమందినో రక్షిస్తాడు, తన ప్రజలనే ఎవరినో రక్షిస్తాడు. సూపర్ హీరో అంటే మొత్తం ఒక ట్రైన్ ఆపగలగాలి, లేకపోతే ఇంకేదో చేయగలగాలి, అంటే మొత్తం దేశాన్ని రక్షించగలిగే ఒక ప్రపంచాన్ని మనం చూస్తాం. మనం బ్యాట్మ్యాన్, మార్వెల్ హీరోస్ని చూస్తాం. ఈ సినిమా కూడా అక్కడే మొదలవుతుంది, విలన్ తోటి మొదలవుతుంది. విలన్ బాల్యంని చూపిస్తారు. ఆయన చిన్నపిల్లాడు ఉన్నప్పుడే మార్వెల్ కామిక్స్ అవి ఇవన్నీ చదివి ఈజ్ ఫ్యాసినేటెడ్ ఫర్ సూపర్ హీరోస్. ఈ బ్యాట్మెన్, సూపర్ మ్యాన్ ఇవన్నీ చూసి నేను కూడా అలా అయిదాం అనేది కోరిక చాలా ఉంటుంది. ఆ ప్రయత్నంలో పెద్దగా అవుతాడు. కానీ అతను సూపర్ హీరో అవుదామనుకుంటాడు. కానీ సూపర్ హీరో అంటే ఆయన మనసు కూడా అంటే అందరినీ రక్షించే గుణం ఉండాలి. వాళ్ళ మదర్ చెప్తుంది ఈయన ఎప్పుడు సూపర్ హీరో కావాలంటే ఒక సాధారణ మనిషి కూడా మంచి పని కోసం అసాధారణమైన పని చేసినప్పుడే ఆయన సూపర్ హీరో అవుతాడని చెప్తాడనమాట. అది టూకీగా, అది ఈయనకు అర్థం కాదనమాట. సో ఆయన నెగిటివ్, ఆయన సూపర్ విలన్ అవుతాడు. యాక్చువల్గా సూపర్ హీరో కాడు కానీ సూపర్ విలన్ అవుతాడు. సో ఫస్ట్ 15 minutes అందులోకి వెళ్తుంది. దెన్ తర్వాత హీరో ఇంట్రడక్షన్. హీరో పేరు హనుమంతు. అల్లరి చిల్లరగా అది అంజనాద్రిపురం అని ఒక స్మాల్ విలేజ్, రిమోట్ విలేజ్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ అక్కడ మనం ట్రైలర్లో కూడా చూసాం, వండర్ఫుల్గా చూపించారనమాట. అది పెద్ద కొండలు, అక్కడ పెద్ద ఒక 200 అడుగుల హనుమంతుడి ఒక స్టాచ్యూ ఉంటుంది, మంచి నది అది ఉంటుంది. అంటే ఒక చిన్న మారుమూల గ్రామం, చాలా అంటే వెనకబడిపోయిన గ్రామంలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఇప్పటికీ ఒక దొరల టైప్, అంటే ఒక పాలెగాడు అని ఉంటాడనమాట. అందులో ఆయన అందరినీ పీడించుకు తింటూ ఉంటాడు అనమాట, ట్యాక్స్ కలెక్ట్ చేయడం అది ఇది. సో ఫస్ట్ సినిమా అంటే ఒక 30 minutes దాకా ఇదే, ఈయన అల్లరి చిల్లరి పనులు. దెన్ పాలెగాడు ఎట్లా జనాల్ని హింసిస్తూ ఉన్నాడు, ఊరిలో ఒక క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఈయన ఫ్రెండ్స్, అది ఒక 30 minutes పాటు కాస్త మాకు స్లో పేస్డ్గానే అనిపిస్తుంది అనమాట. సో ఒకానొక పరిస్థితిలో ఇతనికి అంటే ఇతను మామూలు వ్యక్తి,
చిల్లర దొంగ హీరో హనుమంతు అనే క్యారెక్టర్ ఇప్పుడు సరదాగా ఉంటాడు, బాధ్యత లేని మనిషి, ఒకతే అక్క ఉంటుంది, వరలక్ష్మి శరత్ కుమార్ ఆ రోల్ ప్లే చేసింది, తల్లిదండ్రులు ఉండరు. సో అలాంటి మనిషికి ఒకానొక పరిస్థితిలో ఆయనకు ఒక మనీ దొరుకుతుంది, హనుమంతుడి అనుగ్రహంతో వచ్చిన మనీ, దాంతో పవర్స్. ఆ పవర్స్ కూడా కొన్ని కట్టుదిట్టాలు, కొన్ని ఆంక్షలు ఉంటాయి, అది మనం చెప్తే కథ చెప్పినట్టు. ఓకే, ఆ పవర్స్ వస్తాయి. ఈ పవర్స్ ఈయనకు వచ్చాయని ఎక్కడో ఏదో వేరే దేశంలో ఉన్న ఆ సూపర్ విలన్కి తెలుస్తుంది. ఈ పవర్స్ ఈయన నుంచి ఎలా తీసుకోవాలి, అండ్ ఆ తీసుకోవాలనే క్రమంలో ఎంతో అల్లకల్లోలం సృష్టిస్తాడనమాట. ఓకే, ఇక రెగ్యులర్ టెంప్లెట్లోనే అవుతుందన్నమాట. కొంతమంది బందిపోటు దొంగలు దాడి చేయడం, సమ్ కామెడీ సీన్స్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే పెద్ద మిమ్మల్ని ఎంగేజ్ చేసే అంతగా ఉండవు, మధ్యస్థంగా ఒక 1 hour పాటు. విలన్ కూడా అక్కడికి వచ్చాక విలన్ డెన్ అది ఇది చూపిస్తారు. అక్కడ విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేదు, అంటే ఈ స్కేల్కి ఉండాల్సినంత లేదనమాట. అంటే పరంగా విఎఫ్ఎక్స్ మీకు స్టార్టింగ్లో చాలా బాగుంది, చివరి ఎండ్లో లాస్ట్ 30 minutes వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే హనుమంతుడే దేవుడే దిగి రావాల్సి వస్తుంది. మానవుడు భక్తుడు, దేవుడు, అండ్ దాని చుట్టూ ఎట్లా అయితే వీళ్ళు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు, ఎలా అయితే పిక్చరైజ్ చేశారు, అది ఎలివేట్ చేశారు, ఈ 30 minutes మీకు ఏం ల్యాప్సెస్ ఉన్నా ముందు దాన్ని కవర్ చేస్తాయి. పర్టికులర్గా లాస్ట్ 15 minutes అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళకు కూడా లాస్ట్ 25-30 minutesలో వాళ్ళు అంటే అప్పుడే వాళ్ళు ఇది కూడా ఒక హింట్ ఇస్తారు, హింట్ స్ట్రైట్గా చెప్తారు, నెక్స్ట్ దీని సీక్వెల్ కూడా జై హనుమాన్ అనేది వస్తుందని. ఓకే, సో విలన్ వినయ్ రాయ్ మీరు ఇందాక అన్నారు. సో అంటే ఆయన అంటే ఈ క్యారెక్టర్ దగ్గ అంటే అంత సరిపోయారని మీరు సరిపోలేదని? యాక్టర్ విషయం కాదు ఇక్కడ, ఎవరు పోర్ట్రే చేస్తున్నాను కదా, ఆయన స్కేల్ అంటే ఆయన ఒక పెద్ద ఎంపైర్కో దేనికో కింగ్ అవ్వాలని ప్రయత్నం చేస్తాను, అలాంటి వాడు ఎవడన్నా అంటే పెద్ద బిజినెస్ టైకూన్ విత్ లాట్ ఆఫ్ పవర్ అట్ ఈస్ డిస్పోజల్, చాలా ఆర్మీ ఆఫ్ పీపుల్, అంటే ఢీ కొట్టడం కష్టం అనే టైప్లో ఉండాలి. అంటే ఒక రావణుడి టైప్లో అంత పవర్ఫుల్ లేనిది ఇది ఎలివేట్ కాదనమాట. అక్కడ అది కాస్త డీలా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఏంటి సార్ అంటే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో అంటే ఎవరైతే తేజ సజ్జా కాంబినేషన్లో, అదేవిధంగా ప్రశాంత్ వర్మ ఇద్దరు అని, జాంబిరెడ్డి ఫస్ట్ పిక్చరు, సో సక్సెస్, జాంబిరెడ్డి హిట్ అయింది. రెండోది ఎలా ఉంది అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలా అనిపిస్తుంది మీకు ఇది? నేను జాంబిరెడ్డి చూడలేదు, కానీ జాంబిరెడ్డి చాలా అద్భుతం సినిమా. యాజ్ అన్ యాక్టర్ తేజ సజ్జాకి మంచి మార్కులే పడతాయి. అంటే వేరియస్ ఎమోషన్స్ ఉన్న రోల్ ఇది. ఓకే, అల్లరి చిల్లర ఆకతాయి నుంచి ఒక భక్తుడిగా, లేకపోతే ఊరి కోసం పోట్లాడే వాళ్ళగా, అండ్ అట్లే వాళ్ళ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ కూడా చూపిస్తారు ఇక్కడ, అది కూడా చాలా బాగా ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమారి కూడా చాలా బాగా చేసింది. మా మధ్యలో తనది ఒక మంచి షాట్ వస్తుంది ఎక్కడైతే విజిల్స్ పడతాయి ఆమెకు కూడా. బట్ ఆమె డబ్బింగ్ ఐ థింక్ వేరే వాళ్ళతోటి చెప్పియాలి, ఆ డబ్బింగ్ ఒకటి కాస్త ఫ్లా. సో యాక్టర్ల వరకు వీళ్ళు బాగా చేశారు. దెన్ సముద్రఖ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందులో. సో ఆయనే గైడింగ్ ఫోర్స్, తను బ్రహ్మాండంగా చేశారు. సో తేజ, సముద్రఖని వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ హైలైట్ పిక్చర్. అండ్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ప్రశాంత్ వర్మ. అంటే ఆయన క్రియేటివిటీ గురించి ముందే ట్రైలర్ అప్పుడే చాలా అనుకున్నారు. వెరీ యంగ్ డైరెక్టర్, ఇలాంటి సినిమా అన్స్టాపబుల్ అది కూడా డైరెక్ట్ చేశారు కదా. సో ఇలాంటి సినిమా చేయడం సాహసం. ఆయనకే కాకుండా క్రెడిట్ ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వాలి, బికాజ్ ఆయన నమ్మి ఇలాంటి పిక్చర్ చాలా ఖర్చుకో, అంటే చిన్న స్టార్ కాస్ట్ అయినా ఐ థింక్ దే స్పెండ్ అబౌట్ 35 to 40 crores. అది హై బడ్జెట్ మూవీ చేయడం చాలా సాహసం. బట్ ఐ థింక్ ఇది పాన్ ఇండియా కూడా హిట్ అవుతుంది, బికాజ్ అది కామన్ సబ్జెక్ట్. అది ఇప్పుడు హనుమాన్ అంటే కామన్, అంటే పాన్ ఇండియా సబ్జెక్ట్. దేవుడు హనుమంతుడు అంటే అందరికీ ఆరాధ్య దైవం. సో ఎవ్రీబడీ కెన్ రిలేట్. అంటే ఈ కథని అందరికి సంబంధించింది. దేశం అంటే నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఇప్పుడు అది హిందీలో డబ్ అయింది, చాలా వెరీ ఇండియన్ లాంగ్వేజ్. ఇప్పుడు రామ మందిరం కూడా ఓపెన్ అయింది ఈ సమయంలో. ఐ థింక్ ఇట్ విల్ బి పాన్ ఇండియా సక్సెస్. ఓకే, అంటే నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పారు వీళ్ళిద్దరిది హైలైట్ అవుతుందని. ఇంకా అదేవిధంగా కామెడియన్స్ ఎవరైనా ఉన్నారు ఇందులో? అంటే నాకు తెలిసి సత్య ఉన్నారండి, సత్య, వెన్నెల కిషోర్ ఉన్నాడు, కానీ
జనరల్గా ఆయన నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ లేదు, కొద్దిగా డౌన్ అయ్యని చెప్పాలి. సత్య అండ్ గెటప్ శ్రీను ఉన్నారు, కానీ కొద్దిగా వాళ్ళది ఓవర్ ద టాప్, కొద్దిగా లౌడ్ పర్ఫార్మెన్స్ అనిపించచ్చు. అంటే వాళ్ళ క్యారెక్టర్ని అట్లా డిజైన్ చేశారు. ఈ పిక్చరైజేషన్ ఎలా ఉంది సార్? ఓవరాల్గా ఫోటోగ్రఫీ కొద్దిగా లెట్ డౌన్ అండి. అంటే నైట్ షాట్స్ అవి కాస్త సరిగా తీయలేదు. టెక్నికల్లీ ఈయన స్లిక్ ఫిల్మ్ చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఆహానే చాలా బ్రహ్మాండంగా ఉండేది. బట్ ఈ స్కేల్, ఆ బడ్జెట్ అది తోటి విఎఫ్ఎక్స్ ఈజ్ గుడ్ ఇన్ పార్ట్స్ అండ్ ఆల్సో నాట్ సో గుడ్ ఇన్ పార్ట్స్. సో ఓవరాల్గా సినిమా గురించి అంటే మీరు ఇచ్చే రేటింగ్ ఏమైనా ఉందా? ఇది అంటే ఈజీగా 3 ఇవ్వచ్చు అండి ఎవరికైనా. అంటే పిల్లలకి ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చుతుందేమో. ఓకే, అందరూ హ్యాపీగా చూడొచ్చు. ఓకే సార్. అంటే మీరు దాదాపు 30-35 crores దాకా ఖర్చు అయింది అంటున్నారు. సో ఎంత కలెక్ట్ చేయగలరు మీ అంచనా ప్రకారం? సంక్రాంతి సీజన్ ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ పిక్ అవుతే తెలుగులోనే అది మొత్తం ఇట్ కెన్ కలెక్ట్, అండ్ ఏది వేరే లాంగ్వేజ్లో వచ్చిందంతా బోనస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హనుమాన్ మూవీకి సంబంధించి ప్రకాష్ గారు చెప్పినటువంటి విధానం మనం చూస్తే నిజంగానే మరి అది జస్ట్ లైక్ దట్, అంటే పాన్ ఇండియా మూవీ లాగానే మనం దాన్ని చూడాలి. ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించిన కొన్ని సీన్స్ కానీ అవన్నీ లాస్ట్లో ఉంటాయి కాబట్టి, సో ఇది అందరూ చూసి ఎంజాయ్ చేసే ఫిల్మే అని అంటున్నారు. సో ఎలా ఉంటుందో మరి ప్రేక్షక లోకానికే తెలుస్తుంది కాబట్టి, సో చూసిన తర్వాత అందరూ కూడా చెప్తారు. సో ఏదేమైనా అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ కావాలని కోరుకుందాం సార్. ఎందుకంటే రేపు మళ్ళీ సైంధవ్ ఉంది, అదేవిధంగా నా సామ్రాంగ్ ఉంది. మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, బాయ్.